హాయ్ అండి. సింపుల్‌గా పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. కమ్మగా తినొచ్చు. ముందుగా ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పు తీసుకొని మనం బాగా వాష్ చేసేసుకొని, మనం కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా మెత్తగా ఉడికేలా అలా మ్యాష్ చేసేసుకోవాలి. ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనకి చారు ఎంతవరకు పెట్టుకుంటామో అంత వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ వరకు వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని ఒక చిన్న ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు మరిగించేసుకోవాలి. బాగా మరిగిపోయిన తర్వాత మనం టేస్ట్ చూసుకుని ఉప్పు అది సరిపోకపోతే వేసుకోవచ్చు. నెక్స్ట్ పోపు పెట్టేసుకోవడమే. కొంచెం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసి ఇందులోకి మనం పప్పుచారులోకి వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపప్పు రసం అయితే మాత్రం. పిల్లలకైతే చాలా కమ్మగా తినేస్తారు. మనం పులుపు అది కూడా ఏమి వేయనవసరం లేదు. ఈవినింగ్స్ టైంలో ఇలా వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.